రాత్రికాల ప్రార్థన. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్తవై ఉన్న మా దేవ, మీ యొక్క ఉన్నతమైన కృప కలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ఈ రాత్రి కాలంలో తండ్రి మేము సజీవులంగా ఉండి మరొకసారి ఈ విధంగా మొరపెట్టే అవకాశం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభు, ఎంతో మంది అయా ఈ రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారు తండ్రి. అయా, వారు ఎన్నో సమస్యలు ఇరుక్కున్నారు, ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారు. అయినప్పటికీ నాయన అయా, మా అందరినీ తండ్రి క్షేమంగా ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతలు. మేము చేసిన ప్రయాణాలను దీవించారు, మేము చేస్తున్న పనులను ఆశీర్వదించారు నాయన. అయా, మాకు ఎటువంటి లేమి రాకుండా, లోటు లేకుండా ప్రతి విషయంలో నాయన మాకు సమృద్ధినిచ్చి నడిపించారు. అందును బట్టి కృతజ్ఞతలు. మరొకసారి కుటుంబం అంతను కలిసి ఆనందించే కృప దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము ద్వారా అయా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే బిడ్డలు మీకు మొరబెడుతున్నారో, ఎవరైతే బిడ్డలు తండ్రి దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నారో, వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి కలవరాలను బట్టి నాయన మొరబెడుతున్నారు, వారి కన్నీటిని మీరు చూశారని, వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపిస్తారని, వారి ప్రార్థనను మీరు అంగీకరించి ఉన్నారని తండ్రి ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రి కాలంలో ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చండి నాయన. వారి కన్నీటిని తుడిచి ఆనందమును వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఇంతమంది బిడ్డలైతే ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ పేరు పేరున దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. అయా, వారికి ఉన్న కష్టాలను బట్టి, సమస్యలను బట్టి, బలహీనతలను బట్టి నాయన మొరబెడుతుండగా మా ప్రార్థనను మీరు ఆలకించమని అడుగుతున్నాం తండ్రి. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. ఐసీయూలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. అయా, వారికి తండ్రి జీవాన్ని దయచేయండి, వారు మీ సాక్షులుగా నిలవబడే కృప దయచేయండి ప్రభువా. అయా, మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడిపించండి తండ్రి, కంటి సంబంధమైన సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. అయా, గొంతు ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. అయా, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఎవరు బాధపడుతున్నా యేసునామంలో వారికి విడుదల దయచేయండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, నరాల బలహీనతల నుంచి విడిపించండి ప్రభువా. అయా, ఎవరైతే లంగ్స్ ప్రాబ్లమ్స్తో, ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్తో, ఎవరైతే ప్రభు లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో వారందరికీ తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. అయా, డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడిపించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే బిడ్డలు తండ్రి మోకాలు నొప్పులతో ఉన్నారో నాయన, ఆర్థరైటిస్తో ఉన్నారో ప్రభువా, వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని కూడా తండ్రి మీ కృపను బట్టి నార్మల్గా అవ్వడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నాం. దురాత్మ క్రియల చేత ఎంతమంది బిడ్డలు బాధించబడుతున్నప్పటికీ నాజరేయుడైన యేసు నామములో వారందరికీ విడుదల అనుగ్రహించండి. అయా, ప్రార్థిస్తున్నామయ్యా, డిప్రెషన్లో ఎంతోమంది బిడ్డలు అవుతున్నారో ఆ డిప్రెషన్ సమస్యల నుంచి కూడా బిడ్డలను లేవనెత్తండి తండ్రి. అదే విధంగా ప్రభువా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి అప్పులన్నిటిని కూడా కొట్టివేయండి. వారికి ఉన్న లోన్స్, వారికి ఉన్న ఈఎంఐస్ అన్ని కూడా యేసు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలు అన్ని కూడా అభివృద్ధి చెందులాగిన కృప దయచేయండి నాయన. అదే విధంగా ప్రభువా, కుటుంబ సమస్యల నుంచి కూడా విడిపించండి. అయా, యవన బిడ్డలకు ముఖ్యంగా మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే వారిగా వారిని ఉంచండి ప్రభువా. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, విభేదాలను తొలగించండి నాయన. భార్యాభర్తల మధ్య కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రేమతో వారు జీవించే కృప దయచేయండి. చిన్న బిడ్డలను, వృద్ధులను తండ్రి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే దుర్వ్యసనాలు కలిగి ఉన్నారో నాయన, వారందరికీ తండ్రి ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్లాడ్ వివిధ దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి. అయా, వారి పనులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను తండ్రి బహుగా దీవించండి నాయన.
అదే రీతిన ప్రార్థిస్తున్నాం. వీసా ఇంటర్వ్యూస్ కొరకు, ఇమిగ్రేషన్స్ విషయంలోను, ఆయా ప్రయాణాల విషయంలోను మీ రక్షణ వారికి దయచేయండి. అదే విధంగా నాయన గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని రాత్రి కాలంలో దర్శించమని, గర్భఫలమును వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. వివాహాల కోసం ప్రార్థిస్తుండగా సాటి అయిన సహాయమును దయచేయండి ప్రభువా. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న తరుణంలో నాయన బిడ్డలు కావాల్సిన జాబ్ పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయా నైట్ డ్యూటీలో ఉన్న వారిని, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని కూడా అయ్యా మీరు దీవించమని, ఆశీర్వదించమని, కోర్టు కేసులు ఎంతమంది అవుతున్నారో ఆ ప్రతి కోర్టు కేసును యేసునామములో కొట్టివేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి. బోర్డర్స్ లో తండ్రి రక్షణగా ఉన్న సైనికులను మీ కాపుదలలో భద్రపరచండి. వారి కుటుంబాలకు కూడా మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో మీ యొక్క కృపను బట్టి మేమందరము కూడా తండ్రి మేము సేద తీరబోతున్నాగా అలసిపోయిన దేహములకు మంచి నిద్ర దయచేయండి తండ్రి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా సహాయం దయచేయండి నాయన. దురాత్మ శక్తుల వలన, దొంగల వలన, శత్రువుల యొక్క ప్రణాళికల వలన నాయన ఎవరు కూడా ఈ రాత్రి కాలంలో సమస్యల్లో పడకుండా ఈ రాత్రంతను మీ కృపా సహాయము దయచేయమని తండ్రి, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిని మేమందరము కూడా సజీవులంగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని గణపరుస్తూ మీకు ప్రార్థించే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.